డబ్బులు ఇవ్వండి అంటే ఎందుకు వీళ్ళందరూ వెనక ఇంత డబ్బులు ఇస్తాము ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పేసి కుటుంబానికి డబ్బులు ఇవ్వడానికి నానా కష్టాలు పడుతున్నారు ఏంటి అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. 1500 కోట్లు సంపాదించినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసర్లు ₹1 ఇవ్వలేకపోయారా? డబ్బులని తీసుకెళ్తారా మీతో చచ్చిపోయినప్పుడు? పోనీ మీ పిల్లలకి ఇస్తారు, మీ పిల్లలు దాన్ని ఉంచుతారా? ధీరుభాయ్ అంబానీ సంపాదించి పిల్లలకి ఇచ్చాడు, వాళ్ళలో ఒక కొడుకు సక్సెస్ అయ్యాడు, ఇంకొక కొడుకు రోడ్డును పడ్డాడు కదా, అప్పులు పాలయ్యి. డబ్బులు మనం తీసుకెళ్ళాం. చూడండి, ప్రొడ్యూసర్ 50 లక్షలు ఇచ్చాడట. ఒక సమ్వాట్ బెటర్. నాకు ఇన్ని రోజుల యొక్క మీ న్యూస్లో చూస్తుంటే ఇతను ఒకటి కొంచెం సెన్సిబుల్గా అనిపించాడు. ప్రొడ్యూసర్ 50 లక్షలు అనౌన్స్ చేశాడు ఈరోజు. బట్ అల్లు అర్జున్ 25 lakhs ఇచ్చారని చెప్పేసి ఇప్పటికి 10 సార్లు చెప్పాడు. నాకు అప్పుడే అనిపించింది, ఈ సినిమా వల్ల ప్రొడ్యూసర్కి 1500 కోట్లు వస్తాయి. అల్లు అర్జున్కి అకార్డింగ్ టు దిస్ ఆటోమేటిక్ వాయిస్ రిప్లై ఫ్రమ్ ద గూగుల్, పుష్ప 2 సినిమాకి, కేవలం పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్కి 300 కోట్ల దాకా వచ్చాయి. ఒక సినిమాకి మినిమం రెమ్యూనరేషన్ పెట్టి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయితే డబ్బులు వస్తే ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని అగ్రిమెంట్లు ఉంటాయి వీళ్ళకి, హీరోలకి. తను ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఈ సినిమాకి 300 కోట్ల దాకా వస్తాయి. అండ్ అల్లు అర్జున్కి 25 lakhs ఏందని చచ్చిపోతున్నారు. అది ₹1 ఇవ్వలేరా? అల్లు అర్జున్ 25 lakhs ఏంది, ఇచ్చేయాల్సింది ₹1. ఈ గొడవంతా అతని చుట్టే జరుగుతుంది. నీ వల్ల చచ్చిపోయారని చెప్పి ఎలిగేషన్ వస్తుంది. నీ వల్లే అమ్మాయి చనిపోయింది, పిల్లకి పాప లేదు, ఇప్పుడు ఆ పిల్ల తల్లి లేదని అడుగుతూ ఉండిద్ది, ఆ పిల్ల అన్నెందుకు బెడ్ మీద ఉన్నాడు అని అడుగుతూ ఉండిద్ది చిన్న పాప. తండ్రి నా కష్టాలు ₹1 ఇస్తే ఏమైంది? సరే 25 లక్షలు అన్నారు. మరీ అన్యాయంగా సుకుమార్ 5 లక్షలట. సుకుమార్ అనౌన్స్డ్ 5 lakhs. సుకుమార్ ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ 100 కోట్లు. 100 కోట్లు సంపాదించిన ఒక డైరెక్టర్ 5 లక్షలు. ఏమో ఒక 20-30 లక్షలు ఇవ్వచ్చు కదా సుకుమార్ కూడా. వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్ నువ్వు 50 లక్షలు, హీరో 25 లక్షలు ఇస్తాడు, నువ్వు ఒక 5 లక్షలు సుకుమారు, మళ్ళీ వాళ్ళు ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళు చందాలు వేసుకుంటున్నారట. వీళ్ళన్నీ కలిపి కూడా వీళ్ళు మాట్లాడుకొని, ఇదిగండి ఆ వ్యక్తికి ₹1 కంటే దాటకూడదని మీరేమో టార్గెట్ పెట్టుకున్నారా ఏంటి? అల్లు అర్జున్ చూడటానికి కింద మీద పడేటువంటి ఒక సాధారణ వ్యక్తి, అతను ₹1 ఎందుకని చెప్పి మీరు అనుకుంటున్నారా ఏంటి? ఆ పిల్లకి తల్లిని తీసుకురాగలరా? ఇవ్వచ్చు కదండి. అల్లు అర్జున్ ₹1 ఇవ్వచ్చు, ఆ ప్రొడ్యూసర్ ₹1 ఇవ్వచ్చు, ఆ డైరెక్టర్ ₹1 ఇవ్వచ్చు, ఆ ఫిలిం ఛాంబర్లో ₹1 ఇస్తూ వీళ్ళు ₹1 ఇస్తే సడన్గా అతను ఒక 10-15 కోట్ల రూపాయలకి అధిపతి అయితే కడుపు మండుతుందా మీకు? కడుపు మండిద్దా? పేదోడు సడన్గా 10 కోట్లు వస్తే పేదోడికి డబ్బులు తీసుకెళ్ళిపోతారా మీతో?